Please confirm once you are able to see my screen. Yes. Okay. Let us do one more Sharing. Sharing. Okay. Extract. Input JSON, output JSON. Okay. The account contact opportunity. Okay. Lead account contact opportunity. 4 objects I want. Okay. Lead. Okay. Now see this structure. Lead, account, contact, opposite. Okay. And output, what I want. From lead object, I want lead ID. Okay. I can give lead ID also. Okay. ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు యాడ్ చేయగానే అనా కిందికి మీదికి అయింది కానా? యాడ్ చేయగానే మనం చేసింది కిందికి పోయింది, మళ్ళీ మీద స్టార్ట్ అయింది కదా, ఇది కన్ఫ్యూజ్ అయింది నిన్న. అది కొంచెం 2 సార్లు చేస్తే అర్థమవుతుంది అంతే. అది ఓకే. అంటే నేను చేసింది అరే పోయింది, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి అనుకున్నా. అవసరం లేదు. అందుకే ఇట్లాంటి చిన్న చిన్నవి మనం చేస్తే ఐడియా వస్తుంది. ఓకే. నెక్స్ట్ దీన్ని ఇట్లా అనేస్తే అయిపోయింది. ఓకే. ఓకే. సో లీడ్ లో సోర్స్ నేమ్ ఐడి వచ్చేసేది. నెక్స్ట్ ఐడి
అకౌంట్ నేమ్, ఇది చూస్తూ ఉండండి. ఇది చూస్తుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఓకే. ఇప్పుడు లీడ్ అకౌంట్ అనేది కాంటాక్ట్ చేద్దాం. కాంటాక్ట్ ఐడి, కాంటాక్ట్ నేమ్, లైట్ గా ఫ్యాన్స్ అప్ వస్తుంది. ఓకే, అదే కొంచెం జరపనా పని చేయదు. ఇట్స్ ఓకే. కాంటాక్ట్ ఐడి, కాంటాక్ట్ నేమ్, నెక్స్ట్ ఇంకేం పెడదాం కాంటాక్ట్ లో? కాంటాక్ట్ లో మనకి అకౌంట్ ఐడి ఉంటుంది, దాన్ని చూపిద్దాం. ఓకే, ఆపర్చునిటీ ఐడి, ఓకే, ఆపర్చునిటీ నేమ్, ఓకేనా? నెక్స్ట్ ఆపర్చునిటీ స్టేజ్ నేమ్, ఆపర్చునిటీ స్టేజ్. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ మొత్తం ఒకసారి చూసుకోండి. ఆపర్చునిటీలో స్టేజ్ నేమ్ ఐడి, కాంటాక్ట్ లో అకౌంట్ ఐడి, ఐడి నేమ్, ఇండస్ట్రీ నేమ్. ఓకే, ఇవన్నీ క్లియర్ ఇప్పుడు? రైట్. మనం ఇప్పుడు దాకా మాన్యువల్ గా చేసాం. అలా కాకుండా మనం క్విక్ మ్యాచ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ క్విక్ మ్యాచ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే అన్ని ఫీల్డ్స్ అన్ని ఆటోమేటిక్ గా మ్యాప్ అయిపోతాయి అన్నమాట. ఓకే, మనకి అన్ని వద్దు కదా, కొన్నే కావాలి కాబట్టి మాన్యువల్ గా చేసాం. అన్ని కావాలనుకున్నప్పుడు క్విక్ మ్యాచ్కి వెళ్తాం. ఓకే, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి చెప్పండి. ఎక్స్ట్రాక్ట్ లో ఇవి చేసుకున్నాను, అవుట్పుట్ లో ఇది చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రివ్యూలోకి వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ ఎడిట్ యాజ్ పారమ్స్ లో కీ వాల్యూ పేర్, కీ వాల్యూ పేర్, కీ వాల్యూ పేర్, కీ 4 వాల్యూ పేర్. సో నేను ఏమేమి ఇవ్వాలి? ఓకే, ఒక లీడ్ ఐడి ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఒక అకౌంట్ ఐడి చేయాలి. ఓకే, ఒక కాంటాక్ట్ ఐడి, ఆపర్చునిటీ ఐడి. సో ఇక్కడికి వెళ్దాం. ఓకే, ఇందులో మనం లీడ్స్ కోసం వెతుకుదాం.
ఓకే. లీడ్ ఐడి తీసుకున్నాం. ఓకే. డన్. నెక్స్ట్ ఇప్పుడు లీడ్ అయిపోయింది. నెక్స్ట్ అకౌంట్. అకౌంట్‌లో మెర్చల్ మోర్ ఈ అకౌంట్ తీసుకుంటాం. ఓకే. కాంటాక్ట్. ఓకే. మెర్సల్ టు మోర్ ఇది కాంటాక్ట్ తీసుకుంటున్నాం. ఓకే. ఏదైనా తీసుకోవచ్చు. ఇది తీసుకో. ఓకే. ఆపర్చునిటీ. ఓకే. ఆపర్చునిటీ వచ్చింది. అకౌంట్, కాంటాక్ట్, లీడ్ అన్నీ వచ్చాయా లేదా చూసుకో. ఎస్. పర్ఫెక్టా? ఎస్. ఐడి వాడితే వస్తున్నాయి సార్ నాకు. హ్మ్. ఐడితో చేస్తే 4 వస్తున్నాయి అంటారా? హ్మ్. ఓకే. ఓకే. ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇస్తాను. చేసేస్తారా? ఇది ఆల్రెడీ చేసేసారా ఇలా? చేసాం సార్ నిన్ననే. గౌతమ్ నువ్వు కూడా పర్ఫెక్టా ఇంతవరకు? పర్ఫెక్ట్. ఓకే. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే. మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ లోనే ఇంకొక వేరియేషన్ చేద్దాం. లోపల మీడియా అనే అకౌంట్ ఉంది. దీని కింద 3 కాంటాక్ట్స్ ఉన్నాయి. నాకు ఈ అకౌంట్ దాని కింద ఉన్న 3 కాంటాక్ట్స్ కావాలి. మ్యూట్.
డిలీట్ చేసి చేయాలండి. రైట్. ఓకే. సో, ఒక్కసారి ఏం చేద్దాం. ఎందుకు? తప్పించు స్ట్రక్చర్‌లో. ఎందుకు వస్తుంది కింద? అకౌంట్ ఐడి. అకౌంట్ ఐడి పాస్ చేస్తా. ఇక్కడ అవుట్‌పుట్ రాదు. ఎందుకంటే మనం అవుట్‌పుట్‌లో ఏమి ఇవ్వలేదు కాబట్టి. అకౌంట్ ఐడి నేను జస్ట్ ఐడి ఇచ్చేసాను. అప్పుడే లాస్ట్ మనకి లెక్కలుగా రావాలి. అకౌంట్ అందులో ఐడి రావాలి. అని వచ్చింది. అకౌంట్ అకౌంట్ దట్స్ ఇట్. రివ్యూలోకి వెళ్దాం. అకౌంట్ ఐడి ఇచ్చాం. ఓకే. అకౌంట్ ఐడి ఓకే. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే కాంటాక్ట్‌లో కాంటాక్ట్ ఐడి సో, ఇది కావాలని ఇలా పెడుతున్నాను. ఏసీసీఐడి ఇదేమో సిఓఎన్ ఐడి. ఓకే. ఎందుకో చెప్తా. నెక్స్ట్ ఇక్కడ అవుట్‌పుట్ పాత్‌లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చేసి నేను కాంటాక్ట్‌లో ఐడి కాంటాక్ట్ ఐడి
నేమ్ కాంటాక్ట్ నేమ్ దీంతో పాటు నాకు ఇంకొకటి కావాలి. కాంటాక్ట్ లోపల అకౌంట్ ఐడి. కాంటాక్ట్ లో అకౌంట్ ఐడి అనేది ఒక ఫీల్డ్, లుక్అప్ ఫీల్డ్. ఇప్పుడు ఇక్కడ వెళ్ళిన తర్వాత అకౌంట్ ఐడి ఇచ్చాను. ఓకే, అకౌంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, దీని తర్వాత ఒక స్పెసిఫిక్ కాంటాక్ట్ ఓపెన్ చేస్తాను. ఎందుకు ఇది అనేది చెప్తాను. ఇక్కడ నేను ఏమి ఇచ్చా, ఏసీసీ ఐడి ఓకే, ఎక్స్ట్రా అకౌంట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు నేనేం కోరుకుంటున్నానంటే ఈ అకౌంట్ కి సంబంధించిన అన్ని కాంటాక్ట్స్ తేవాలను. సో దానికోసం ఏం చేస్తానంటే ఎక్స్ట్రాక్ట్ ఇది ఇలా పైకి కిందకి జరపచ్చు. ఇది ముందు తర్వాత ఇది అట్లా చేయాలంటే ఇట్లా జరుపుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే ఓకే. సో నాకు ఫస్ట్ కాన్ ఐడి ఇచ్చి కాంటాక్ట్ తెచ్చుకుంటా. ఆ కాన్ ఐడి ఇచ్చి కాంటాక్ట్ తెచ్చుకున్న తర్వాత నాకేమొస్తుంది అవుట్పుట్ లో, ఒకసారి దీన్ని తెలుసుకుంటాయి. ఇప్పుడు కూడా వచ్చి ఇందులో అకౌంట్ ఐడి ఉంది కదా, నాకు ఈ అకౌంట్ ఐడిని పాస్ చేద్దాం. రివ్యూ. కాంటాక్ట్ మాత్రమే ఇచ్చాను నేను ఇక్కడ. సో ఆ కాంటాక్ట్ వచ్చింది, దానికి రిలేటెడ్ అకౌంట్ కూడా తీసుకురాగలిగా. ఇక్కడ ఇప్పుడు కాంటాక్ట్ లో కాంటాక్ట్ ఐడి బదులుగా ఇక్కడ నేను కాంటాక్ట్ అకౌంట్ ఐడి ఈక్వల్ టు ఐడి ఇచ్చి లో ఓసిసి ఐడి ఇచ్చి అకౌంట్ అకౌంట్ తీసుకొచ్చి ఇచ్చాను. ఈ అకౌంట్ దాని కింద ఉన్న 3 కాంటాక్ట్స్ వచ్చాయి. ఇక్కడ నేను ఏం చేశాను అనేది ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అకౌంట్స్ కాంటాక్ట్స్ రెండు కావాలి కాబట్టి రెండుని ఎక్స్ట్రాక్ట్ లో 2 ఆబ్జెక్ట్స్ పెట్టాను. అంతవరకు క్లియర్. ఓకేనా? కాంటాక్ట్ ఆబ్జెక్ట్ లో మీరు ఒక కాంటాక్ట్ రికార్డ్ ఓపెన్ చేసి చూసుకోండి. కావాలంటే ఒక కాంటాక్ట్ రికార్డ్ ఓపెన్ చేసి చూసుకుంటే
కాంటాక్ట్ రికార్డ్‌లో ఒక ఫీల్డ్ అకౌంట్ ఐడీకి లింక్ చేయడానికి ఒక లుకప్ ఫీల్డ్ ఉంటది. అవునా? కాదా? హ్మ్. ఈ అకౌంట్ రికార్డ్ ఓపెన్ చేస్తే దాని రిలేటెడ్ లిస్ట్‌లో మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉంటాయి. అవునా? కాదా? యెస్. ఒక అకౌంట్ కింద మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఒక కాంటాక్ట్‌లో ఇది ఏ అకౌంట్‌కి లింక్ అయిందని చెప్పడానికి మనకి లుకప్ ఫీల్డ్‌లో ఐడీతో లింక్ అయ్యి ఉంటది. ఈ 2 మనకు ముందు నుంచి తెలుసు కదా! యెస్. యెస్. ఓకే. ఇప్పుడు కాంటాక్ట్ ఆబ్జెక్ట్‌లో ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు నేను కాంటాక్ట్ ఐడీ ఇస్తే ఈ పర్టిక్యులర్ కాంటాక్ట్‌ని తీసుకురావచ్చు. అవునా? కాదా? యెస్. దాని బదులుగా కాంటాక్ట్ ఆబ్జెక్ట్‌లో అకౌంట్ ఐడీ ఫీల్డ్ ఉంది కదా! అకౌంట్ ఐడీ ఫీల్డ్‌లో అకౌంట్ ఐడీ వాల్యూ ఇస్తే ఆ అకౌంట్ ఐడీ మ్యాచ్ అయిన ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్నీ తీసుకొస్తదా లేదా? అది ఈ ఈ ఈ పార్ట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశా, ఈ వచ్చిన కాంటాక్ట్‌లో అకౌంట్ ఐడీని తెచ్చి ఇక్కడ పెట్టా. లేదా డైరెక్ట్‌గా ఇదే అకౌంట్ ఐడీ ఇక్కడ కూడా పెట్టొచ్చు. అదే అకౌంట్ ఐడీ. ఓకే. మీకు అర్థమవుతుందా? ఓకే. ఇదే ఏసీసీ ఐడీ ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఓకే. మీకు అర్థమవుతుందా? ఇక్కడ నేనేం చేశాను, అకౌంట్ ఐడీ ఇచ్చా కాంటాక్ట్‌కి. అకౌంట్‌కి కూడా అకౌంట్ ఐడీయే ఇచ్చా. కాపోతే ఇక్కడ కాంటాక్ట్ నుంచి తెచ్చుకొని ఇచ్చా. ఇక్కడ డైరెక్ట్‌గా ఇచ్చా. కాంటాక్ట్ నుంచి తెచ్చుకొని కూడా ఇవ్వచ్చు అని చెప్పడానికి ఇది చెప్పాను తప్ప, ఇక్కడ కూడా మీరు డైరెక్ట్‌గా ఏసీసీ ఐడీ ఇచ్చినా పనిచేస్తది. ఓకే. రైట్. సో, ఇక్కడ మనం అవుట్‌పుట్‌లో ఏం చేసాం, నార్మల్‌గా ఇంతకు ముందు చేసినట్టుగానే చేసాం. అకౌంట్‌కి డైరెక్ట్‌గా అకౌంట్‌వి. కాంటాక్ట్‌కి ఏం చేశాను, కాంటాక్ట్ ఫీల్డ్స్ ఇవి. ఈ 3 డైరెక్ట్ కాంటాక్ట్ ఫీల్డ్స్. ఈ 2 డైరెక్ట్ అకౌంట్ అంతే. ప్రివ్యూలోకెళ్ళా. అకౌంట్ ఐడీ మాత్రమే ఇచ్చా. అప్పుడు అకౌంట్ డీటెయిల్స్ వచ్చాయి. ఆ అకౌంట్‌కి సంబంధించిన కాంటాక్ట్స్ అన్నీ వచ్చాయి. మీరిక్కడ ఇంకా క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఇది అకౌంటు. దాని ఐడీ ఇది. ఓకే. ఇది ఒక కాంటాక్ట్. ఆ కాంటాక్ట్ ఏ అకౌంట్‌కి లింక్ అయింది? ఈ ఐడీ చూడండి. అన్నీ సేమ్ ఉన్నాయి. ఈ అన్ని ఈ అకౌంట్‌కి లింక్ అయినవే. చూడండి అది హైలైట్ చేస్తే ఇవి కూడా హైలైట్ అయ్యాయి చూసారా? సేమ్ ఉన్నాయి మ్యాచింగ్. సో, ఇప్పుడు ఇక్కడ నేను ఇది తీసేసి ఏసీసీ ఐడీ పెడితే అవుతదో లేదో కూడా ఒకసారి చూపిచ్చేస్తాను మీకు. ఓకే. అవుతుంది కదా! రైట్? క్లియరా ఇంతవరకు? యెస్. యెస్. ఇదొక్కసారి ఇప్పుడు చేసేస్తారా క్విక్‌గా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పే ముందు. వెంటనే చేసేసేయండి. చేస్తే క్లారిటీ వచ్చేస్తది. మన ఔట్‌పుట్ ఏం కావాలి మనకి? ఈ విధంగా ఔట్‌పుట్ కావాలి. అకౌంటు దాని కిందనున్న అన్ని కాంటాక్ట్స్ ఎన్నుంటాయి అన్ని. ఎన్నున్నాయో నాకు తెలీదు. ఓకే. ఎన్నుంటే అన్ని తీసుకో. ఓకే. ఓకే. రైట్.
ఓహ్! ఓహ్! హలో అయిపోయిందా? ఓకే. రైట్. రైట్. సో, ఇప్పుడు దీనికి ఎక్స్‌టెన్షను ఆహ్, ఒక అకౌంటు దాని కిందనున్న కాంటాక్ట్స్ అన్ని తీసుకొచ్చాం కదా! ఒక అకౌంటు దాని కిందనున్న కాంటాక్ట్స్ అలాంగ్ విత్ థట్ ఆ అకౌంట్ కిందనున్న ఆపర్చునిటీస్ కూడా తీసుకురావాలి. ఇప్పుడు ఇదే అకౌంట్ చూసుకోండి. ఈ గ్లోబల్ మీడియా అకౌంట్ ఒకసారి మీరు స్టాప్ షేరింగ్ చేసి మళ్ళా షేర్ చేయాలి. నాకు బ్లర్. ఓకే. ఓకే. సో, ఇది ఒక అకౌంట్. గ్లోబల్ మీడియా ఒక అకౌంట్. ఓకేనా? ఈ అకౌంట్ కిందన మనకి 3 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఇదే అకౌంట్ కిందన నాకు 3 ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఓకే. సో, నాకేం కావాలంటే ఈ అకౌంట్, దాని కిందనున్న 3 కాంటాక్ట్స్, దాని కిందనున్న 3 ఆపర్చునిటీస్ కావాలి. ఇప్పుడు అకౌంట్ కిందనున్న కాంటాక్ట్స్ మాత్రమే తెచ్చాం. ఇప్పుడేం చేయాలి? అకౌంట్ కిందనున్న కాంటాక్ట్స్‌తో పాటు ఆపర్చునిటీస్ కూడా తేవాలి. ఇప్పుడు ఉన్నదానికే ఎక్స్‌టెన్షన్ చేసేయొచ్చు. మళ్ళీ కొత్తది చేయక్కర్లేదు. హ్మ్. హుహు. ఆల్రెడీ
ఈ అకౌంట్ దీనికి సంబంధించిన ఆపర్చునిటీస్, దీనికి సంబంధించిన కాంటాక్ట్స్ వచ్చేసాయి. ఓకే. ఇక్కడ కాంటాక్ట్స్ ఎస్ ఎందుకు పెడుతున్నాను ఇప్పుడు అర్థమైందా? మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఈ అకౌంట్ కిందన. మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందుకని కాంటాక్ట్స్ అని పెట్టేదానికి రీజన్. ఓకే. ఈ అకౌంట్ పీస్ ఉంది కదా! దీన్ని పైకి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ కోడ్. ఓకే. జస్ట్ ఈ కిందున్నది తీసి పైన పెడితే ఎందుకు ఎర్రర్ వచ్చేస్తుంది? ఇక్కడ మొదలైంది. ఈ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ అయింది. ఇది ఇక్కడ ఆల్ట్ ఆఫ్. సో జస్ట్ అకౌంట్ పైన పెట్టి కామా పెట్టి లాస్ట్ లో ఉన్న అకౌంట్ ఇది తీసేసి లాస్ట్ లో కామా తీసేస్తే కరెక్ట్.
నాకు అకౌంట్ దాని కింద ఉన్న కాంటాక్ట్ వచ్చి అప్పుడు ఆపర్చునిటీ కావాలి. ఇక్కడ కావాలి తీసేయాలి. సరే నేను ఇక్కడ ఎక్స్పెక్టెడ్ చేశాను ఈ విధంగా నాకు ఇందాక ఫస్ట్ ఆపర్చునిటీస్ తర్వాత అకౌంట్ మధ్యలో వచ్చి చివరిలో కాంటాక్ట్ చూపించింది. ఇప్పుడు నేను ఫార్మాట్ మార్చా కదా, ఏమైనా చూద్దాం. ఆపర్చునిటీ అకౌంట్ కాంటాక్ట్ పైన కింద రావట్లేదు. ఈ ఫార్ములాస్ గురించి చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇంతవరకు క్లియర్ కదా మీకు? అవుట్పుట్ చూసేసుకున్నాం, అంతా అయిపోయింది. సో లో మనం ఎక్స్ట్రాక్ట్, టర్బో ఎక్స్ట్రాక్ట్ క్లియర్. ఓకే, ఇప్పుడు డేటా రాప్టర్ లో ఎక్స్ట్రాక్ట్ ఇంకా టర్బో ఎక్స్ట్రాక్ట్ క్లియర్ కదా. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, లోడ్. డేటా రాప్టర్ లోడ్ గురించి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు లోడ్ కి వెళ్దాం. లోడ్ చేయాలి అంటే మనం బయట నుంచి డేటా సిస్టమ్ కి లోడ్ ఇవ్వడం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇదే ఒక అకౌంట్ రికార్డ్ కదా, ఇది అకౌంట్ రికార్డ్ కదా. సో ఇక్కడ నేను అకౌంట్ ట్యాబ్ లోకి వెళ్ళి న్యూ అకౌంట్ అని క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఒక అకౌంట్ రికార్డ్స్ సేవ్ చేయొచ్చు. అది ఒక దారి. ఓకే, లేదు అంటే నేను డేటా లోడర్ లోకి కానీ లేకపోతే మన వర్క్ బెంచ్ లోకి కానీ వెళ్ళి ఒక రికార్డ్ ఇవ్వచ్చు, లేదా డేటా లోడర్ లో కానీ వర్క్ బెంచ్ కానీ యూజ్ చేసి ఒక ఎక్సెల్ షీట్ లో ఒక 10 అకౌంట్లు 100 అకౌంట్లు ఉంటే ఒకేసారి అవన్నీ కూడా లోడ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ క్రియేట్ న్యూ డేటా ఇంటూ సేల్స్ ఫోర్స్, రైట్? సో ఇక్కడ మనం లోడ్ అంటే లోడ్ చేయడమే కాబట్టి బ్యాచ్ సైజ్ ఎంత అని అడుగుతుంది. సో ఒక రికార్డా, ఒకేసారి 2 రికార్డుల, 10 రికార్డుల, ఎన్ని రికార్డులు? సో బ్యాచ్ సైజ్ క్యాన్ బి ఫ్రమ్ 1 to 2000. మనకు అక్కడ బ్యాచ్ సైజ్ లానే ఇక్కడ కూడా ఫస్ట్ 1 పెడదాం, తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇన్పుట్ టైప్, మనం ఇన్పుట్ వచ్చేసి JSON టైప్ లో ఇన్పుట్ ఇస్తాం. అవుట్పుట్ వచ్చేసి ఎస్ ఆబ్జెక్ట్ రూపంలో మనకి అవుట్పుట్ ఇవ్వాలి. ఎందుకు? అక్కడ రికార్డ్ ఎస్ ఆబ్జెక్ట్ కదా స్టోర్ అయ్యేది సేల్స్ ఫోర్స్ లో. సో అవుట్పుట్ సబ్జెక్ట్ గా పెట్టి సో ఇది సేవ్ చేస్తాం. సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ రికార్డ్ త్రూ డేటా రాప్టర్. ఓకే, in which object I want to create. For example, if I want to create a new record on the account object, okay, in the first objects here I will select the object name. Okay, next go to fields. Here what I will do, I will click on plus JSON input path. ఇంతవరకు మనం JSON అవుట్పుట్ పాత్ ఇచ్చాం, అంటే అవుట్పుట్ ఎలా రావాలి అని. ఇప్పుడు JSON ఇన్పుట్ పాత్, JSON కి ఇన్పుట్ ఎలా ఇవ్వాలి అనేది. ఓకే, JSON ఇన్పుట్ పాత్ లో అకౌంట్ నేమ్. ఓకే, సి ఇక్కడ మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే మనం ఇంతకు ముందు చేసిన దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇందులో చూడండి, కావాలంటే ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మనకి ఇది ఎక్స్ట్రాక్ట్ చేసిన పాత్రలో ఆటోమేటిక్ గా ఇలా వచ్చేసింది. అంటే ఇవేంటివి? ఫీల్డ్స్. అంటే ఎగ్జిస్టింగ్ ఫీల్డ్స్ ఇవి. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకో. ఎక్స్ట్రాక్ట్ అవుట్పుట్ పాత్ ఏమో నువ్వివ్వు, నీకు నచ్చింది నువ్వు ఇచ్చుకో. అదే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇన్పుట్ పాత్ నాకు నచ్చింది ఇచ్చుకుంటున్నాను, అక్కడ ఫీల్డ్ మాత్రం ఉన్న దాంట్లో సెలెక్ట్ చేసుకో. క్లియరా? జస్ట్ రివర్స్ అయింది. ఓకే, ఇక్కడ నేను ఇన్పుట్ ఈ విధంగా ఇస్తాను. ఓకే, అక్కడికి వచ్చి ఇది నేమ్ అనే ఫీల్డ్ లోకి వెళ్ళాలి. ఓకే,
ఇంకా దీంట్లో ఈజ్ డిసేబుల్డ్, ఈజ్ అప్సెట్ కి, ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అప్సెట్, ఈజ్ లుక్అప్ వీటి గురించి నేను చెప్తాను. ఫర్ నౌ ఫస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ కాబట్టి సింపుల్ గా వెళ్దాం. ఓకే, ఒక అకౌంట్ క్రియేట్ చేయాలంటే అకౌంట్ నేమ్ ఇవ్వాలి కదా. సో ఇంకా మనకి డౌట్ ఉందంటే మనం ఒక పని చేద్దాం. ఇక్కడికి వెళ్ళి సో ఇక్కడికి వెళ్ళి అకౌంట్స్ లోకి వెళ్తే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏంటో తెలియాలి కదా మనకి. ఓకే, న్యూ క్లిక్ చేయాలి. ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వీడు ఏమని అడుగుతున్నాడు, ఇవన్నీ ఏంటి రికార్డ్ టైప్స్. ఏ రికార్డ్ టైప్ తో నువ్వు అకౌంట్ క్రియేట్ చేయాలనుకోండి. ఫస్ట్ రికార్డ్ టైప్ అడుగుతున్నాడు. తర్వాత ఒక రికార్డ్ టైప్ ఇచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాండేటరీ ఫీల్డ్ ఏంటి, అకౌంట్ నేమ్ ఒకటే మ్యాండేటరీ ఫీల్డ్, మిగతావి ఇంకేం మ్యాండేటరీ ఫీల్డ్స్ కాదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్. ఓకే, స్టాటస్ గానీ యాక్టివ్ గానీ టైప్ గానీ. ఓకే, మనం ఇది ఇవ్వకపోతే ఏమవుతుంది, ఏది రికార్డ్ టైప్ ఇవ్వకపోతే డిఫాల్ట్ రికార్డ్ టైప్ ఏదో తీసేసుకుంటాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ స్టాటస్, అకౌంట్ మీద స్టాటస్ యాక్టివ్ అని ఇద్దాం అనుకుంటున్నాను. యాక్టివ్ ఎస్. ఓకే, టైప్ వచ్చేసి కస్టమర్. ఓకే, ఇండస్ట్రీ వచ్చేసి అగ్రికల్చర్. సో ఈ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఓకేనా, ఈ డీటెయిల్స్ ఇచ్చి నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఫోన్ నెంబర్ వచ్చేసి సమ్ 9999. ఇది ఫోన్ నెంబర్ ఇవ్వాలను, ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, అకౌంట్ నేమ్ క్యాన్ బి శాంపుల్ ACC1. ఓకే, సో ఈ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఇక్కడి నుంచి కాదు, డేటా రాప్టర్ నుంచి. ఓకే, సో ఇవ్వాలంటే ఫస్ట్ అకౌంట్ నేమ్ ఓకే ఫైన్ అయిపోయింది. నెక్స్ట్ స్టాటస్, స్టాటస్ అనే ఫీల్డ్ కావాలి నాకు. ఓకే, సో అకౌంట్ స్టాటస్. సో ఇక్కడ మనకి అకౌంట్ లో స్టాటస్ అనే ఫీల్డ్ వెతుకుదాం. టైప్ కస్టమర్, తర్వాత వచ్చేసి ఇండస్ట్రీ ఫోన్.
ఓకే. ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాను. ఇక్కడ ప్రివ్యూ ఉంది. ఇప్పుడు ప్రివ్యూలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఇన్‌పుట్ ఎలా ఇవ్వాలి? జేసన్ ఫార్మాట్‌లో ఇయ్యాలి. ఓకే. జేసన్ ఫార్మాట్‌లో ఎలా ఇస్తాం? సో, ఈ విధంగా అకౌంట్ ఉంది. అకౌంట్‌లో మనం ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాం? నేమ్ ఓకే. ఈడ పక్కకొస్తది గాని రాదా కోడ్? అదే రాదిక్కడ. ఇన్‌పుట్ కదా! మనం ఇవ్వాలి. ఓకే. నేమ్, ఇండస్ట్రీ, యాక్టివ్ ఇండస్ట్రీ ఓకే. నేమ్, ఇండస్ట్రీ, అకౌంట్ నేము, అకౌంట్ ఇండస్ట్రీ, అకౌంట్ యాక్టివ్ ఈ 3 అయిపోయాయి. స్టేటస్ టైప్. ఫోన్ స్టేటస్. ఫోన్ స్టేటస్. స్టేటస్ టైప్. ఓకే. ఓకే. సో, ఇది కరెక్ట్. ఓకే. సో, ఇప్పుడు ఈ కరెక్ట్ దాన్ని తెచ్చి ఇక్కడ మనం ఇన్‌పుట్ జేసన్‌లో ఎయ్యాలి. తర్వాత ప్రివ్యూకెళ్ళాం. ప్రివ్యూలో ఏం చేయాలి? ఇన్‌పుట్ జేసన్‌లో ఇక్కడ యాక్చువల్ వాల్యూ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? ఇక్కడ నేమ్ రాజేష్, ఇండస్ట్రీ అగ్రికల్చర్, యాక్టివ్ యెస్, ఫోన్ టైప్ యాక్టివ్ వచ్చి ఇప్పుడు ఎక్కడైనా ఎగ్జిక్యూట్ కొట్టా. చూడండి ఒక అకౌంట్ క్రియేట్ అయింది. క్లిక్ చేసి ఆ అకౌంట్ మీద క్లిక్ చేసి చూస్తే ఇక్కడ మనకి సేల్స్ ఫోర్స్‌లో ఒక అకౌంట్ రికార్డ్ అనేది క్రియేట్ అయింది. విత్ ద డీటెయిల్స్ విచ్ ఐ హావ్ గివెన్. ఓకే. మీరు ఇక్కడ డీటెయిల్స్‌లోకి వెళ్ళండి కావాలంటే. అకౌంట్ నేమ్ రాజేష్. ఓకే. యెస్. యెస్. స్టేటస్ యాక్టివ్ సారీ ఈ స్టేటస్ యాక్టివ్, యాక్టివ్ యెస్, కస్టమర్ టైప్ ఓకే. రికార్డ్ టైప్ వచ్చేసి బిల్లింగ్ ఎందుకంటే అది డిఫాల్ట్ రికార్డ్ టైప్ తీసుకుంది. ఓకే. ఇండస్ట్రీ అగ్రికల్చర్, ఫోన్ నంబర్ అన్ని డీటెయిల్స్ ఇచ్చినట్టు వచ్చిందా లేదా? ఒక కొత్త రికార్డ్ యెస్. నేను యెస్. ఇన్సర్ట్ చేయగలిగా యూజింగ్ డేటా రాప్టర్. ఒకసారి మీరు కూడా చేసేయాలి ఇది క్విక్‌గా. అంటే ఈరోజు నీకు మళ్ళీ ఆ క్లాస్‌లో ఎందుకు చేస్తావు? సో, హోంవర్క్ ఏంటంటే అకౌంట్ ఒకటి చేయాలి. కాంటాక్ట్ ఒకటి చేయాలి. ఆపర్చునిటీ ఒకటి చేయాలి. అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ 3 విడివిడిగా చేయాలి. 3 విడివిడిగా చేయాలి. నేను నెక్స్ట్ క్లాస్‌లో నేనేం చెప్తా అంటే అకౌంట్, కాంటాక్ట్‌ని కలిపి ఒకేసారి ఇన్సర్ట్ చేయడం ఎట్లా అనేది నేను చూపిస్తా. సో, ఈ ఎగ్జాంపుల్ మీరు చేసేస్తే నేను అది చూపిచ్చేసి వెంటనే మనం ట్రాన్స్‌ఫార్మ్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్లాస్‌లో ఆ 2 కవర్ అవ్వాలి. సో, మీరంత క్విక్‌గా చేసేస్తే మనం అంత క్విక్‌గా కంప్లీట్ చేసుకోవచ్చు సిలబస్. ఓకే. రైట్.